హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు మే 27వ తారీఖు 2025 అనగా నవయుగ వైతాళికుడు కందుకూరి వారి 106వ వర్ధంతి స్మరణగా మన కానమోకు కథావచన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన కందుకూరి తెలుగు సాహితీ సాంస్కృతిక వికాసానికి పితామహుడు. వీరు మే 27, 2025 సంవత్సరం నాటికి వారి 106వ వర్ధంతి సందర్భంగా మన కానమోకు కథావచనం శ్రోతల తరఫున ఆ మహానుభావుడికి నివాళులర్పిస్తూ ఆయన జీవిత విశేషాలను స్మరించుకుందాం. ఈ మహనీయుడు ఏప్రిల్ 16, 1848లో జన్మించాడు. అనగా గాంధీ గారి కన్నా 21 సంవత్సరాలు పెద్దవాడిగా పుట్టి 71 సంవత్సరాలు జీవించినటువంటి ఈ మహనీయుడి జీవిత విశేషాలని ఇప్పుడు మన కానమోకు కథావచనం శ్రోతలకు నవయుగ వైతాళికుడు కందుకూరి వారి 106వ వర్ధంతి స్మరణ ఇక విందాం. జీవితమే పోరాటం. లోకంలో పొద్దు చాలని మనుషులు, పొద్దు పోని మనుషులు అనే 2 రకాల వారు ఉంటారు. తమ కోసం తాము బతికేవారు చాలామంది కనిపిస్తారు. జనహితం కోసం ఇంటిని, ఒంటిని, ధనాన్ని, చదువును, విలువైన కాలాన్ని త్యాగం చేసే మహానుభావులు ఏ కాలంలోనైనా అరుదే. మరణమునకు దక్క మరి తీరుబడి లేక కలము దించనట్టి ఆ కవివరుండు కందుకూరి అన్నారు గుర్రం జాషువా. 7 పదుల జీవితంలో 5 దశాబ్దాలకు పైగా సంఘం కోసమే బతికి సమాజ సంస్కరణకు అక్షరాన్ని ఆయుధంగా చేసుకున్న గొప్ప వ్యక్తి కందుకూరి వీరేశలింగం పంతులు. ఆ నవయుగ వైతాళికుడి వర్ధంతి నేడు అనగా మే 27, 2025 సంవత్సరం 106వ వర్ధంతి అన్నమాట. కందుకూరి వారు శారీరకంగా దుర్బలుడు. పుట్టినప్పటి నుంచి జబ్బులు వెంటాడేవి. ప్రాణాలు పోతాయని భయపెట్టిన సందర్భాలు ఉన్నాయి. చేయాల్సిన పనులే ఆయన్ను మృత్యుంజయుని చేశాయేమో. చనిపోయే వరకు సాంఘిక దురాచారాలతోనూ శారీరక రుగ్మలతోనూ పోరాడుతూనే ఉన్నారు. కందుకూరి స్వీయ చరిత్రలోని ఘట్టాలు ఎంతో ఆసక్తికరంగా ఉండటమే గాక ఆయన వ్యక్తిత్వానికి అద్దం పడతాయి. అవి వసుచరిత్ర పుస్తకం చదవాలనే కోరికతో పుస్తకాల దుకాణం యజమానితో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారట కందుకూరి. తల్లి స్కూల్ ఫీజు కోసం ఇచ్చే డబ్బును ఆ దుకాణదారికి ఇస్తే ఆ ధర పూర్తిగా చెల్లుబాటు అయ్యే వరకు అక్కడే ఉండి చదువుకోవటం ఒక పద్ధతిగా పెట్టుకొని అది ఒప్పందం. ఇలా కొడుకు బడి మానేసి పుస్తకం చదువుకుంటున్న విషయం వారి తల్లికి తెలిసింది. ఆ ఆసక్తికి ఆమె సంతోషించి ఎలాగో తంటాలు పడి పుస్తకం కొనిపెట్టింది కుమారుడికి. కందుకూరి ఏకశాంతాగ్రహి, పట్టుదల ఎక్కువ. విద్యార్థి దశలోనే అసమర్థుడైన ప్రధానోపాధ్యాయుడికి వ్యతిరేకంగా పోరాడి అతడు వెళ్ళిపోయేలా చేశారు. బాల్యం నుంచి మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడటం నేర్చుకున్నటువంటి వ్యక్తి కందుకూరి. వాటికి ఆ మూఢనమ్మకాలకు దూరం అమావాస్య నాడు ఉద్యోగంలో చేరారు ఆయన. దయ్యాలు ఉన్నాయని బెదరగొట్టినా అలాంటి పాత ఇంటిని కొని కాపురం పెట్టారు ఆయన. భూత వైద్యం బూటకమని ఆ రోజే చెప్పారు కందుకూరి. బాల్య వివాహాలను, శుభకార్యాల్లో మేజువాణ్యాలను నిరసిస్తూ వితంతు పునర్వివాహాలను, వ్యభిచార నిర్మూలనను ప్రోత్సహిస్తూ ఉద్యమాలు నడిపించి
సామాజిక దురాచారాలపై పిడుగులు కురిపించిన కందుకూరి వీరేశలింగం వారి సంకల్ప బలం చాలా దృఢమైంది. తాను నమ్మిన వాటికి కట్టుబడ్డారు తప్ప ఎప్పుడూ ఎక్కడా రాజీ పడలేదు. గుర్రానికి సుళ్ళు బాగా లేకపోవటమే భార్య మరణానికి కారణమని నమ్మిన ఒక పెద్ద మనిషి ఆ గుర్రాన్ని అతి తక్కువ ధరకే కందుకూరికి ఇచ్చాడు. అది తమకు ఎంతో సేవ చేసిందని, సుళ్ళు ఆ గుర్రానికి ఉన్న సుళ్ళు తమకు ఎలాంటి కీడు చేయలేదని కందుకూరి వారు వారి స్వీయ చరిత్రలో రాసుకున్నారు. సరోజినీ నాయుడు పునర్వివాహం కందుకూరి వారే చేయించారు. లంచాలు తీసుకునే ప్రభుత్వ ఉద్యోగులు తమ విధుల్ని సక్రమంగా నిర్వహించని పురపాలికాధికారులకు ఆయన ఆ రోజుల్లోనే సింహస్వప్నమయ్యారు. కాలక్రమంలో మిత్రులు శత్రువులుగా మారినా, సహాయం పొందిన వారే కృతజ్ఞతతో ప్రవర్తించిన అవిశ్రాంత యోధుడిగా పోరాడుతూనే ముందుకు సాగారు. కందుకూరికి కోపం ఎక్కువ. భార్య రాజ్యలక్ష్మమ్మ, ఆమె శాంతమూర్తి. తన భార్య కావడం వల్లే ఆమె ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చిందని వీరేశలింగం గారు తన స్వీయ చరిత్రలో రాసుకున్నారు. నమ్మిన ఆశయం కోసం నిర్విరామంగా పనిచేసిన కందుకూరి జీవితం రాబోయే తరాలకు కూడా స్ఫూర్తివంతమే. అలాంటి నవయుగ వైతాళికుడు, తెలుగు సాహితీ సాంస్కృతిక వికాసానికి పితామహుడు ఈయన. వారి 106వ వర్ధంతి సందర్భంగా నవయుగ వైతాళికుడు కందుకూరి 106వ వర్ధంతి స్మరణను మన కానమోకు కథావచనం శ్రోతలకు వినిపించి, మన కానమోకు కథావచనం శ్రోతల తరపున వారికి ఆ మహామహునికి నివాళులర్పిస్తూ ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.